సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ యశోద. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంపై పాజిటివ్ రెస్పాన్స్ లభించే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. సరోగసి నేపథ్యంలో ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకొస్తోంది యశోద. శ్రీదేవి మూవీస్ లాంటి అభిరుచి కలిగిన బ్యానర్ లో రూపొందటంతో సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. విభిన్న పాత్రలను ఎంచుకుని వాటికి తన అభినయ చాతుర్యంతో వన్నె తెస్తున్న కథానాయిక సమంత. యశోదగా ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది అంటున్నారు నిర్మాతలు. ప్రెగ్నెంట్ లేడీగా సరికొత్త పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించబోతోంది అంటున్నారు. మణిశర్మ అందించిన సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోందని టాక్. సుమారు 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన యశోద చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ నవంబర్ 11న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా చిత్రంగా సందడి చేయనున్న యశోద తెలుగులో మరో సమస్యని ఎదుర్కోబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వర్షం చిత్రాన్ని నవంబర్ 11న రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ వర్షం 4K రిజల్యూషన్ లో అప్గ్రేడ్ అయ్యి రాబోతోంది. ఈ చిత్రం ఖచ్చితంగా యశోద చిత్రం కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్.